నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 10వ వార్డ్ ఇంటింటి ప్రచార భాగంలో మహిళలు ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ అభ్యర్థి మెట్టు కళ్యాణి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గత బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, మేం చేసే పనులు వారే అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నారు. 2 సంవత్సరాలు అభివృద్ధి కుంటిపడిందని, 2000 పెన్షన్ని 4000 ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. చాలా మోసపూరిత హామీలు చెప్పారు. అభివృద్ధి అంటే టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. ఈ నెల 11న ఎన్నికల్లో భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మెట్టు కళ్యాణి గారి కారు గుర్తుకే, మెట్టు కళ్యాణి గారి కారు గుర్తుకే. జై తెలంగాణ. డిస్ప్లే పోయింది. ఇంకేంది ఒకటో నెంబర్ ఇదిరా ఒకటో నెంబర్ కారు గుర్తురా. మన ఎత్తావు కదా మాట పక్క పక్క కారు గుర్తు అత్తమ్మ ఎత్తావు కదా. సీరియల్ నెంబర్ 1 కారు గుర్తు ఏంటిది? కారు మనం పడాలి. మన ఓటు కారు గుర్తుకే, మన ఓటు బెల్లం పెట్టుకున్నారే. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తమ్ముడు గెలిస్తేనే ఆయన ప్రభావం అది గుర్తు. తమ్ముడు మాట రావాలి. మంచిగా రావాలి, టీవీలో మంచిగా చేతుల్లో ఏం మాటలు ఏమైనా ఉన్నది డబ్బు అంతా. లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 10వ వార్డు సోదరి సోదరమణులకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా లక్షెట్టిపేటలో 15 వార్డులలో కూడా బీఆర్ఎస్ పార్టీ మరి అందరూ సేవాభావం ఉన్నవారిని, విద్యావంతులను ఏదైతే ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించిందో ఆ రిజర్వేషన్కు న్యాయం చేసే విధంగా మరి వాళ్ళు స్వతహాగా పరిపాలించుకునే విధంగా ఒక చదువుకున్న వ్యక్తి తోగర్ ప్రభాకర్ గారిని మనం చైర్మన్ అభ్యర్థిగా మరి ప్రకటించడం జరిగింది. మరి గతంలో 5 సంవత్సరాలు మేము వైస్ చైర్మన్ కావచ్చు,
కావచ్చు, మరి నల్మస్ కాంతయ్య గారు చైర్మన్ కావచ్చు, లక్షెట్పేటలో అన్ని వార్డులలో వీలైనంత వరకు సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థను కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, కరెంటు పోల్స్ కానివ్వండి అన్నీ కూడా ఏర్పాటు చేయడం ప్రజల యొక్క మన్ననను పొందడం జరిగింది. మరి తద్వారా ఇప్పుడు రాబోయే రోజులలో కూడా మనకు లక్షెట్పేట మున్సిపాలిటీలో ఒక మంచి పరిపాలన, ఒక బాధ్యతాయుతమైన పరిపాలన అందించాలంటే తప్పకుండా అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితేనే రేపు రాబోయేటువంటి ప్రజల యొక్క కష్ట సుఖాలలో మరి పాలు పంచుకున్నటువంటి ప్రజలకు మంచి చేసేటువంటి అభ్యర్థులను ఇక్కడ ఉంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రేపు 11వ తారీఖు నాడు అందరూ కూడా కాకుంటే మరి 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. మరి వాళ్ళు ఎన్నో మరి మాయమాటలు చెప్పేసి 6 గ్యారంటీలని 420 హామీలని చెప్పేసి ప్రజలను నమ్మించి మరి అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు ఎంతో ఇష్టంగా ఉన్నప్పటికీ ఆశ చూపించి మరి మాయమాటలు చెప్పేసి మనందరి దగ్గర కూడా ఓటు తీసుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఆడపడుచులందరికీ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఒక్కొక్క మహిళకి ఇలాంటికి ఇప్పటికి 60,000 పైన బాకీ పడ్డారు. అదే కాదు మరి తల్లులకు మరి మా యొక్క అక్క చెల్లెలు భర్త లేని వారికి కూడా ప్రతి ఒక్కరికి 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా మాట చెప్పారు. ఇలాంటి వరకు 60,000 రూపాయలు వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి బాకీ ఉన్నారు. మరి వాళ్ళు నిజంగా వాళ్ళు ఏమాత్రం మనసాక్షి ఉన్నా మొదలు మీకు బాకీ తీర్చి మీ ఓటు అడగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులలో మీకు న్యాయం జరగాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరాలంటే తప్పకుండా రేపు 11వ తారీఖు నాడు అందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలి. మరి ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మీరు గమనించండి. ప్రజలను ఒక భయాందోళనలో ఒక భయం గుప్పిట్లో పెట్టేస్తున్నారు. ఒక అల్లకొల్లాలు ఏదైనా లొల్లి ఒక డిస్టర్బెన్స్ చేయడం ప్రజలను. కనీసం ప్రజలకు బాధ్యతగా మేము ఉన్నామని నాయకుడు లేనటువంటి లక్షెట్పేట మున్సిపాలిటీని తయారు చేస్తున్నారు. ఈ యొక్క లక్షెట్పేటలో కనీసం మేము ఉన్నాము అనే ఒక బాధ్యత ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మీరు చెప్పండి, అడగండి. ఇలా మాట్లాడుతున్నారు. ఇలా ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు నిలబట్టినారు వాళ్ళు ఏమంటారు, అయ్యా మాకు ఇటుకాలకు మనకు మున్సిపల్ చైర్మన్ ఇచ్చిండు, ఇటుకాలకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చిండు. అయ్యా ఇటుకాలకు మున్సిపల్ వైస్ చైర్మన్, ఇటుకాలకు మున్సిపల్ చైర్మన్ ఉండదు. లక్షెట్పేట మున్సిపాలిటీకి చైర్మన్ వైస్ చైర్మన్ ఉండాలి. అలాంటి అసలు మన ఏమైనా కొంచెం బుద్ధి లేనటువంటి మాటలు మాట్లాడడం సరికాదు. అది ఇటుకాలైనా ఇటు ఊతుకూరైనా గంపలపల్లి అయినా మోదలైనా అన్ని లక్షెట్పేటల భాగమే. ఎక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ మేము స్వీకరిస్తాం. కానీ ఒక విద్యావంతుల్ని, ఒక బుద్ధివంతుల్ని, ఒక అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని చైర్మన్గా ప్రకటించాలి. కానీ పాపం అక్క ఆ చెల్లె పాపం చదువురానటువంటి ఒక ఆమెను తీసుకొచ్చేసి ఇలా జనరల్ సీట్లో పాపం ఆమెను పెట్టి డమ్మీ పరిపాలన కొనసాగించాలని చెప్పేసి కొంతమంది నాయకులు ఈ విధంగా పరిపాలన ముందుకు తీసుకుపోవడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైతే మీకు అంబేద్కర్ ఆనాడు రిజర్వేషన్ కల్పించాడో మీ ఎస్సీలకు కానీ బడుగు బలహీన వర్గాల మాకు కానీ అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎవ్వరికి వాళ్ళే పరిపాలించే దిశగా ఈనాడు పరిపాలన కొనసాగాలంటే మరి విద్యావంతుడు మరి అందరికి తెలిసినటువంటి వాడు మన వాడలో పుట్టి పెరిగినటువంటి వాడు తోగర్ ప్రభాకర్ అన్నకు మేము చైర్మన్ ఇచ్చినాం. ఇక్కడ కూడా చదువుకున్నటువంటి అభ్యర్థి మరి మెట్టి కల్లి కానీ మా వాడలో కూడా గతంలో 5 సంవత్సరాలు కౌన్సిలర్గా చేసింది. మొన్న అక్కడ నుంచి అక్కడ నిలబడతలేదంటే మా వాడ ప్రజలందరూ కూడా ఏడ్చిళ్ళు. అంటే మెట్టు రాజు అనేటోడు ఆహర్నిశలు రాత్రి కలలో కూడా నిద్రపోడు. ఓటర్లకు ఏదైనా చేయాలి, వాళ్ళు ఏమడుగుతారో రేపు ఏం చేయాలనో అని ఆలోచించేటువంటి వ్యక్తి మరి మీ వాడల్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. తప్పకుండా వారి కారు గుర్తుకు రేపు 11వ తారీఖు నాడు ఓటు వేసి గెలిపించాలని చెప్పి మేము అందరినీ ప్రార్థిస్తున్నాము. చెప్పండి. గ్యారంటీ మీటర్ రాదు. కావాలని చెప్పేసి ఆయన కలలు కన్నాడు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఏమాత్రం చదువుకొని అమ్మాయిని పెట్టేసి డిక్లేర్ చేసుకొని ఆమెను కూర్చుండే పెట్టి మిగతా వాళ్ళు పాలించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అది మనకు ఎంత మాత్రం మంచిది కాదు. మన పాలన మనమే వేసుకోవాలి, మనం గెలిపించుకోవాలి. మన పాలనలో మనమే ఉండాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అందుకు పోయేడు సీనన్న కానీ ఇంకా కొంతమంది నన్ను తీసుకెళ్ళి కేటీఆర్ చేత కండువా వేయించేసి మీరు మా పార్టీలకు రాండి, నువ్వు ఉంటే బాగుంటుందని చెప్పడంలో నేను వచ్చాను. అయితే ఇంకోటి ఏంటంటే నాకు నేను గెలిస్తేనే కాదు, ఈ వాడలో ఈ 10వ వాడలో కానీ 4వ వాడలో కానీ మన బీఆర్ఎస్కు పార్టీ కారు గుర్తు వేసి గెలిపిస్తే వాళ్ళు గెలిస్తే నాకు మెజార్టీ వస్తుంది. ఇక్కడ కనీసం 8-9 మంది గెలిస్తేనే నేను చైర్మన్ అవుతా, లేకపోతే పరిపాలన వేరే వాళ్ళకి పోతుంది. అయ్యా బాంచన అందామా. ఇప్పటికి కూడా మనం అంత మారుతున్నాం, పబ్లిక్ మారుతున్న కాలం మారుతున్నది, ఇంకా పాత కాలంలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీరు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టు చేసి మరి కళ్యాణ్ గారిని గెలిపిస్తే నన్ను గెలిపించినట్టు చెప్పేసి నేను కోరుతా ఉన్నా.
వార్డు సభ్యులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి కళ్యాణి మెట్టురాజును గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇళ్ళవేళలా మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు బాధ్యతగా ఓటేసి మీ హక్కుగా మీకు ఏం కావాల్సినా మెట్టురాజును అడగాల్సిందిగా ఆయన బాధ్యతగా పనులు చేసి పెడతారు. మీ అందరికీ పాదాభివందనాలు. అందరినీ కోరుకుంటున్నాను మమ్మల్ని గెలిపించాల్సిందిగా. అందరికీ థ్యాంక్స్ అండి.